అలా ఆస్తి అందరికీ రాసిస్తే మరి మాకేముంటుంది అత్తయ్య అనైతే ధనలక్ష్మి అంటూ ఉంటుంది. ఈ ఆస్తి వారసులకే చెందాలి, అది కాదనడం లేదు. ఈ ఆస్తి మా మామగారు వాళ్ళ తాతగారు ఇచ్చారు. ఆ ఆస్తి నుంచి మా మామగారు, ఆ తర్వాత మా బావ అందరూ అలా కాపాడుకొని వచ్చి మీ మామగారు దీన్ని ఒకటికి రెండింతలు చేసి భద్రపరిచి ఇప్పుడు వాళ్ళ వారసులకి ఇస్తాడు, కాదనడం లేదు. కానీ ఇందులో రుద్రాణి కూడా వారసురాలే అనైతే అంటూ ఉంటుంది. అందులో ఒక చిన్న భాగం ఇస్తే నువ్వింత అడుగుతున్నావేంటి? అయినా మా బావని ఎదిరించి అడిగే హక్కు ఎవ్వరికీ లేదు ఈ ఇంట్లో అనైతే ఇంద్రాదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ధనలక్ష్మి అయితే ఏంటి అత్తయ్య గారు, రుద్రాణి ఏమి ఇంటి వారసురాలు కాదు కదా, ఆవిడకి సంబంధించిన వాళ్ళకి మనం ఎందుకు ఆస్తి ఇస్తామనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే నాకు పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు ధనలక్ష్మి, నీకు ఈ అనుభవం సరిపోదు, నువ్వు మామయ్య గారి నిర్ణయాన్ని ధిక్కరిస్తావా అనైతే అంటూ ఉంటుంది. అయినా మా బావని ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వాళ్ళని వీధిని పాలు చేస్తాను అనైతే ఇంద్రాదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి సుభాష్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అవన్నీ ఎందుకు కానీ ఇంటి వారసులకి ఏదో ఒకటి రాయడం అలవాటే కదా, అదేదో ముందుగా రాశారు స్వప్న వాళ్ళ బాబుకి, అంతకుమించి ఇంకేం జరగలేదు. ప్రకాశం నువ్వు మీ భార్యకి కోడలికి చెప్తావా చెప్పవా అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రకాశం అయితే నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళావు అని అయితే అంటూ ఉంటాడు. కళ్యాణ్ కూడా అనామిక నువ్వు కూడా నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళు అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధనలక్ష్మి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు.